ఇదైతే మా ఇంట్లో సండే రెసిపీ. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాన్ని పొయ్యి మీద పెట్టి దాంట్లో కొంచెం నూనె అయితే పోసాము. ఆ నూనెలో తాలింపు గింజలు వేసాము. అది వేగేలోగా కావాల్సిన పదార్థాలు తీసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, గుడ్లు కూడా మీకు ఎన్ని కావాలంటే అవి తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు తరగండి, సన్నగా తరగండి. కడిగిన ఉల్లిపాయలు మాత్రం తీసుకోండి. ముఖ్యంగా వాటిని సన్నగా తరిగాక నూనెలో వేయండి. అవి కొంచెం వేగేలోగా పచ్చిమిర్చి కూడా తీసుకోండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుకొని అవి బాండీలో వేసుకొని వేపించుకోవాలి. ఇలా మీరు ప్రతి సండే ట్రై చేయొచ్చు అట్టల్లోకి. మా ఇంట్లో అయితే ప్రతి సండే ఇదే చేసుకుంటాము. అలా కాసేపు ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేపుకున్నాక టమాటాలు కూడా తీసుకోవాలి. టమాటాలు మీకు తగినంత తీసుకోవాలి. మీకు 2 వేసుకోవాలంటే ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. మేమైతే 2 టమాటాలు తీసుకొని వాటిని సన్నగా తరిగాము. దాన్ని మళ్ళీ ఇప్పుడు ఇందాక ఉల్లిపాయలు వేసిన దాంట్లో వేసి కొంచెం వేపి అటు ఇటు కాసేపు కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉండగా కొంచెం అది మగ్గుతున్నట్టుగా ఉంటుంది. ఆ మగ్గుతున్న టైంలో కొంచెం పసుపు వేసుకోవాలి. లైట్గా పసుపు వేసుకోండి, ఎక్కువ కూడా వేసుకోవద్దు. ఆ లైట్గా పసుపు, ఉప్పు వేసుకోవాలి. దాన్ని కొంచెం కలిపాక అది మనకి ఇప్పుడు అది టమాటా ముక్కలు ఉడకాలి కాబట్టి కాసేపు దాన్ని అయితే మూత పెట్టాను. 10 నిమిషాలు అయ్యాక చూస్తే ఇలా ఉంటుంది. ఇలా కొంచెం ముక్కలు ఉడికినాక కొంచెం కలుపుకొని తగినంత నీళ్ళు పోసుకోవాలి. దాన్ని ఇంకా కలుపుతూ ఉండాలి కంటిన్యూస్గా ఇప్పటి నుంచి. తర్వాత మీకు కావాల్సిన గుడ్లు 1 అయినా 2 అయినా తీసుకోవచ్చు. లేదా ఎక్కువ మందికి అయితే దానికి తగినన్ని టమాటాలు, ఉల్లిపాయలు తీసుకొని అన్ని గుడ్లు తీసుకోవచ్చు. ఇలా మీరు ప్రతి సండే ట్రై చేయొచ్చు. నేనైతే ఇప్పుడు 2 టమాటాలకి 4 గుడ్లు తీసుకున్నాను. ఇప్పుడు ఇంకా కూర కలుపుతూనే ఉండాలి. ఈ కలుపుతున్న టైంలో మనకి ఉప్పు కానీ, కారం కానీ మీకు తెలుసు కదా ఇంట్లో ఎలా వాడుకుంటారో అలాగా తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్ల కారం, 1 స్పూన్, పావు స్పూన్ ఉప్పు తీసుకున్నాను. అలా కలుపుతూ ఉండంగా ఇంకా పొయ్యి మీద పెట్టి కలుపుతూ ఉండండి. చిన్నగా కూర అయితే ఇలా చివరికి ఇలాగ వస్తుంది. మనకి ఈ కూర మేమైతే దోశలో తినడానికి చేసాం కాబట్టి చక్కగా నిన్నే రుబ్బిన అట్టుపిండితో కొత్త అట్టుపెండ మీద అట్టయితే వేసేసాము. ఇప్పుడు ఈ అట్టుతో కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ప్రతి సండే మీ పిల్లలకి పెట్టండి. అది వాళ్ళకి బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను.